అగ్లీ స్టోరీ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 3 నిమిషాల డ్రామా రొమాంటిక్ థ్రిల్లర్. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ 22 మే 2026. నేహాస్ లైఫ్ అన్వేల్స్ త్రూ లవ్, ఫియర్ అండ్ హిడెన్ ట్రూత్స్. వాట్ బిగిన్స్ అట్ ఏ పీస్ఫుల్ జర్నీ టర్న్స్ డార్క్ యాజ్ షీ ఎంటర్స్ ఏ న్యూ వరల్డ్ అంటూ షేప్డ్ బై Karthik's intense presence. As secrets surface and the tensions rise, Neha is caught between love, control, and survival in an increasingly unsettling reality. నేహా అనే క్యారెక్టర్ని అత్యద్భుతంగా అవికా ఘోర్ పోషించినటువంటి ఈ సినిమాలో ఆమె బోల్డ్గానే నటించిందని చెప్పాలి. బోల్డ్ అని ఎందుకన్నానంటే శ్రీనంద్ కార్తిక్ ఆమె భర్తగా చేసినప్పుడు ఓపెనింగ్ షాట్ అంటే కొన్ని చిన్న సన్నివేశం తర్వాత టైటిల్స్ పడ్డ తర్వాత దర్శకుడు పడ్డ తర్వాత మనకు వచ్చేటువంటి ఒక షాట్ ఏంటంటే డైరెక్ట్గా ఈ అవికా గౌరవం దెంగేటువంటి సన్నివేశం చూపించారు. అంటే ఎట్లా పడుకోబెట్టి వీళ్ళిద్దరు బరువాతలు ఉన్న ఫీలింగ్ మనకు కలుగజేసి నందు ఆమెను ఎక్కుతా ఆమెనేమో ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అలా నిర్జీవంగా పడుకున్నది వేసేటప్పుడు ఒక తాళి బొట్టును దగ్గర తీసుకొని ఇష్టం లేకపోయినా ఒక ఆడది ఒక వ్యక్తితో పడుకోవడానికి పనికొచ్చే బంధం ఈ తాళి అంటే నాకు చాలా ఇష్టం అంటాడు. ఆ ఒక్క డైలాగ్తో ఎంగేటువంటి ఆ సన్నివేశంతో మనకి ఈ సినిమా గాఢత ఏంటో అర్థమైపోతుంది. కొందరు మలయాళం సినిమానేమో అనుకున్నారంటే సెక్స్ సినిమాని కాదు, కంటెంట్ ఉన్న సినిమా అని. ఇంకొక సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో ఏంటంటే అందుకే బోల్డ్ అన్నాను. అవికా గోరు బాలికా వధు అన్నటువంటి ఒక చిన్న సీరియల్ ద్వారా మనకు మొత్తం ఉత్తరాదికి పాపులర్ అయ్యి తెలుగులో కూడా కొన్ని సినిమాలు, ఆమె హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. సో మెయిన్ రోల్స్ చేసింది. ఆ తర్వాత ఇక నందు గురించి చెప్తే ఫోటో నందు అనిగా పరిచయమైనటువంటి గాయని వాళ్ళ భర్త నందు నటుడిగా ఒక్కొక్క సినిమాకి ఎదుగుతున్నాడు. ముఖ్యంగా ఈ సినిమా మాత్రం అతని లైఫ్లో మరవలేని సినిమా. ఆ క్యారెక్టర్ అంత బాగా చేశాడు. ఇక రవితేజ్ మహదాస్యం గౌతమ్గా నటించాడు. ఏ మాట కామాట చెప్పాలి, అవికా గౌర్ పక్కన తమ్ముళ్ళగా కనపడ్డాడు. సరిపోలేదు, ఫిట్నెస్ సరిపోలేదు. ఇక నారాయణరావుగా శివాజీ రాజా జీవించాడని చెప్పాలి. ఇతని కెరీర్లోనే సముద్రం తర్వాత మళ్ళీ బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు ఈ శివాజీ రాజా ఇచ్చిన తండ్రి పాత్ర. ప్రణవ స్వరూప్ డైరెక్టర్, రైటర్ అయినటువంటి ఈ సినిమాకి ఎస్ఎస్ సుభాష్ని నిర్మాత కాగా ఇంకొక నిర్మాత కొండా లక్ష్మణ్, అట్లాగే మ్యూజిషియన్ వచ్చి శ్రావణ్ భరద్వాజ్, మ్యూజిక్ బాగుంది. అట్లాగే శ్రీ సాయి కుమార్ దారా సినిమాటోగ్రఫీ, మిథున్ సోమ ఎడిటరు, శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటరు, తర్వాత పవన చింత్రకుంట్ల కాస్ట్యూమ్ డిజైనరు, తర్వాత అశ్వన్ని శ్రీకృష్ణ కో ప్రొడ్యూసరు, దేవెల్ల శ్రీనివాసరావు కో ప్రొడ్యూసర్. అయితే ఇందులో తూనీగా టైప్ పాట ఒకటి, వీళ్ళిద్దరు ఎవరు గౌతము నేహాలు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పేదానికి తూనీగా టైప్ సాంగ్ ఒకటి పెట్టారు. లాస్ట్ టైం సాంగ్లో ఇతను బాధపడుతున్నప్పుడు శ్రీనంద్ ఉన్నటువంటి పాటలో ఆ ట్యూన్ కానీ సాహిత్యం కానీ చిన్నపిల్లల స్థాయిలో ఉన్నాయి. ఆ లాస్ట్ పాట మాత్రం ఆకట్టుకోదు మనల్ని. సో మిగతా ఈ మ్యూజిక్ బాగుందని ఎందుకన్నానంటే సినిమాలో మొత్తం ఆ మూడ్ని ఎలివేట్ చేసేటువంటి మ్యూజిక్ ఉంది. ఇంకొక సన్నివేశం ఏంటంటే అది కూడా దెంగే సన్నివేశమే. అవికా గౌర్ని కారులో నేను డ్రాప్ చేస్తాను స్కూల్కి అని చెప్పి తీసుకెళ్ళి ముందు సీట్లలో కూర్చొని అద్దాలు వేసేసి దింగుతాడు. అయితే ఇక్కడ ఆమెకి బాత్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత రక్తం కారే విధంగా ఆమెకి అక్కడ గుద్ద దూడ్చుకునేటువంటి కాగితం ఏదైతే ఉంటుందో ఆ కాగితంతో అది దూడ్చుకొని ఆ బ్లడ్ని కింద పడేస్తుంది. ఒక ఫ్రెండు మేనర్స్ లేకుండా ఎరుగుతున్నటువంటి ప్లేస్లోకి వెళ్ళి తలుపు కొట్టి ఆమెను చూసి ఆ రక్తం కూడా చూసి ఏంటి ఇది అని అంటుంది. ఆమెకి మంత్ అయింది అనుకుంటే మంత్ అయినా ఒక భర్త ఎంత ఫోర్స్గా చేసినా కూడా రక్తం బ్లీడ్ కావడం అనేది మంత్లో మాత్రమే సాధ్యపడుతుంది. మంత్లో సాధారణంగా లేడీ ఒప్పుకోదు. సరే బలవంతంగా చేశాడు అన్నది అక్కడ ఫ్యాక్టర్ కాబట్టి ముందు సీట్లలో లేడీని ఎక్కడైనా పడుకోబెట్టగలుగుతారా? మధ్యలో గేర్ రాడ్ ఉంటుంది. ఆ పడుకోబెట్టిన మరీ అంత దారుణంగా లోపలికి పోయే విధంగా
అంటే నేను మరీ డీటెయిల్‌గా చెప్తున్నాను గాదు. ఆహ్, సాధ్యాసాధ్యాలు చెప్తున్నా మీకు. వెనక సీట్‌లో పడుకోబెట్టే అవకాశం ఉంది కానీ అంటే ఆ రేంజ్‌లో కొట్టాలంటే పక్క సీట్లలో కూర్చొని ఎట్లా కొడతారో మరి డైరెక్టరు ఒకసారి ఇప్పుడు మామూలుగా పోలీసులు ఒక కేసు జరిగిన తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి చూపించండి ఎట్లా జరిగింది అన్నంతా ఒకసారి మొత్తం ఆహ్, సీన్ అంతా రీక్రియేషన్ చేస్తారు. అట్లాగా ఒకసారి పక్కన ఒక లేడీని ఎవరైనా తీసుకొచ్చి చేసి చూస్తే తెలుస్తది మనకి. అసలు అది సాధ్యమే కానే కాదు. కారులో బ్లీడ్ అయ్యే విధంగా ఎంగడం అనేది సాధ్యం కాదు ముందు సీట్లలో. వెనకకు సాధ్యం గానీ, ముందు సీట్‌లో సాధ్యం కాదు. జస్ట్ టచ్ చేసి తీసేయడం వరకే అది ముందు సీట్లలో సాధ్యమవుతుంది. ఎందుకంటే మధ్యలో గేర్ రాడ్ ఇట్లా అడ్డంగా ఉంటుంది. కూర్చోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. డ్రైవింగ్ సీట్ అడ్డం వస్తుంది. కాబట్టి ఆ లేడీని అక్కడ పడుకోబెట్టలేరు. అందులో ఇష్టం లేకుండా. అసలు ఇంకొక థియరీ ఏంటంటే, అసలు ఆడదాని ఇష్టం లేకుండా అంగప్రవేశమే జరగదు. ఆ చిన్న సెక్స్ థియరీ కూడా తెలియకుండా 'ప్రణవ్ స్వరూప్' చేసినటువంటి ఈ ప్రయోగంలో ఇంకోటేందంటే, శివాజీ రాజా ఎవ్వరు పెంచుకోని పిల్లను అమ్మమ్మోళ్ళ దగ్గర పెరిగినటువంటి, నాన్నమ్మ దగ్గర పెరిగినటువంటి పిల్ల, ఆ తర్వాత మేనమామ తీసుకెళ్ళి పెంచుకున్నాడు నారాయణరావు. ఎవరు? శివాజీ రాజా మంచివాడు. పెంచుకున్నందుకు పరిహారంగా శాడిస్ట్ అయిన తన కొడుకు చిన్నప్పటి నుంచే శాడిజం వాడు బొమ్మలు పట్టుకొని ఆడడము, ఆ బొమ్మలతోటి బొమ్మనే తన పెళ్ళాం అనుకోవడం అనేటువంటి శాడిజం చిన్నప్పటి నుంచి చూపిస్తున్న కార్తీక్‌ని పెళ్లి చేసుకోమని చెప్పడము, ఆత్మహత్య సదృశ్యమే కదా! ఆ అమ్మాయిని చచ్చిపోమని చెప్పడమే కదా! మళ్ళీ ఆ తర్వాత వీళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నప్పుడు వాడెంతో డేంజర్ నా కొడుకు అని తెలిసిన తర్వాత, ఆళ్ళ దగ్గర ఎందుకు శివాజీరాజు ఉండలేదు అనే దానికి మీనింగ్ లేదు. తర్వాత పోలీస్ ఇన్స్‌పెక్టరు, లేడీ పోలీస్ ఇన్స్‌పెక్టర్‌ని చూపిచ్చారు. బానే ఉంది. ఆమె స్టిఫ్‌గా ఫైట్స్ అవి చేసింది. బానే చేసింది. ఆ! హీరోతో కూడా ఫైట్ చేస్తది. బానే ఉంది. అంత ఫ్రెండ్ ఉన్నప్పుడు ఇతను దాక్కొని ఈ ఫ్రెండు లవర్ ఉండాల్సిన పనేముంది? అతను ఎక్కడో జాగలేనట్టు మంచివాడు అని సాత్వికుడు అన్న ఈమె ఫీల్ అవుతున్న గౌతము వాళ్ళింటి ముందే వచ్చి హగ్ ఇయ్యడం ఏంది? అక్కడనే కౌగిలించుకోవాలని ఇంక ప్రపంచంలో జాగా లేనట్టు. అది ఈడు వీడియో తీసేసి భయపెట్టడం. అంతకుముందు వీడియో తీసి తోటి వాళ్ళని కూడా భయపెడతాడు అంటే నేను నిన్ను జాబ్ తీస్తానని తెలుసా అని కొలీగు ఆమె సీనియర్ అంటే ఈయన మీద సీనియర్ జాబ్‌లో. తెలీదు. అన్నీ తెలీదు. కానీ ఏం తెలుసు నీకంటే షార్ట్ ఫిల్మ్ తీయడం తెలుసు. నీది తీశానని చెప్పి. ఆ చూపించే సన్నివేశం బావుంది. దాంట్లో నందు నటన చాలా బావుంది. అందరికన్నా చేసింది అవికా గోరు, శివాజీ రాజా. అద్భుతంగా చేశారు వీళ్ళు. సో, అవికా గోరు బోల్డ్‌గా కూడా చేసింది. ఇందాకే చెప్పాను కదా! 'డింగి సన్నివేశాల్లో' కూడా యాక్ట్ చేసింది ఆమె. అయితే ఆమె ఫ్రెండ్‌గా చేసిన ఆమెకి నీ ప్రాబ్లమ్ ఏందో చెప్పన్నప్పుడు నాకు ఒక బాల్య మిత్రుడున్నాడు. వాడు చిన్నప్పటి నుంచి కలిసాను 'తునిగ తునిగ' టైప్ సాంగు. ఆ అనుకరణ సాంగ్ అంత ఆకట్టుకోదు మనల్ని. సో, కానీ విజువల్స్ బానే ఉన్నాయి. ఆ తర్వాత 'రవితేజ దాసి' అంటే 'రవితేజ దేశం' పర్సనాలిటీ ఒక డైలాగ్ ఉంది నందుది. వాడు ఏమున్నాడు నాలో సగం ఉందంటే నిజంగా అంగం ప్రకారం గాని, ఏ ప్రకారంగా ఆలోచించినా కూడా ఈ అమ్మాయికి సాటిస్ఫై చేసేటువంటి పర్సనాలిటీ నందుదే. అయినా కూడా అతన్నే ప్రేమిస్తానంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి వాడిని పెళ్లి చేసుకుంటాను ఎవడైనా పొడిచి చంపేయాలనుకుంటాడు ఎవడైనా గాని. చితి పేర్చుకుంటాడు, పెట్రోల్ పోస్తాడు, నేను తగలబడతాను నాకు ఐ లవ్ యూ చెప్పు అంటే అంత శాడిజం ఎందుకు? ఇష్టం ఉంటే ఉండాలి లేదంటే వెళ్ళిపోవాలి అంతే. వెళ్ళిపోతేనే కూడా ఇతను ఆమె కోసం పిచ్చోడైపోయి లాస్ట్‌కి పిచ్చాసుపత్రిలో కూడా చేరి, అక్కడ ఒక అమ్మాయి కళ్ళు ఇట్లా వంగితే చూస్తే నీకు చావ లేకపోయినా కూడా చూడ్డానికి రెడీగా ఉన్నవారా నువ్వు అని అంటుంది. అంటే చావున్నోడు చూడొచ్చని అర్థం. అట్లాగే పని మనిషి. పని మనిషిని ఈపులో పెట్టి గుద్దుతాడు. ఎవరన్నా పని మనిషి ఈపులో పెట్టి గుద్దితే ఉంటారు పని చేస్తారా? పెళ్ళామా పని మనిషి అంటే కాదు గదా! ఇవాళ రేపు పనివారల సంఘాలున్నాయి. అంటే ఇవన్నీ ఒక సినిమా తీసేటప్పుడు ఇవన్నీ గమనించాలి. పనివారల సంఘాల్లో ఉంటే కనీసం ఒక తిట్టు తిట్టినా గూడా తెల్లారే సంఘంకి పోయి చెప్తారు వాళ్ళు. కుల సంఘాలుంటాయి, పనివారల సంఘాలుంటాయి, కాలనీ సంఘాలుంటాయి. ఇవన్నిటికి కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం ఉంటుంది. భార్య అంటే ఆమె కట్టుకున్న భర్త కాబట్టి ఆడు ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా మీకు ఆ విషయం కూడా తెలుసు. చట్ట ప్రకారంగా భార్య అంగీకారం లేకుండా సెక్స్ చేయడం కూడా నేరమన్న సంగతి తెలుసు. మరి ఆమెను ఇష్టం లేకుండా దెంగాడని చెప్పి సినిమా మొత్తం చూపిస్తాడు మనకి. ప్రతి సన్నివేశంలో ఆమె కేసు పెట్టే అవకాశం ఉంది. అంటే లీగల్‌గా మాట్లాడితే. సో, అటువంటిది పని మనిషిని దెంగుతారు. ఎట్లా ఆమె లేనప్పుడు యమిని నేహ నేహ అంటాడు. ఆమె మంచి కామోద్దీపన చెంది బాగా తృప్తి పడి బాగా ఏసుకున్నాడు ఈడనుకోని, అబ్బా! నాకు మీద నీకు ఇష్టం ఉందని చెప్పి నాకు ఇప్పటిదాకా చెప్పలేదేంటి? నువ్వంటే నాకు ఇష్టమేంది నేహ అనుకోని దెంగుతున్నా నిన్నని కొట్టి ఎల్లగొడితే ఆమె పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయే సన్నివేశం చాలా అద్భుతమైన సన్నివేశం అది. అంటే పని మనిషి లొంగిపోయి అన్నీ పరిచేసి కాళ్ళు తెరిచేసి ముందు మంచ పడుకుంటుంది. అబ్బా! ఎంత బాగా ఏస్తున్నావురా నాకి నేనంటే ఇంత ఇష్టమని నాకెప్పుడు చెప్పలేదే నువ్వు అంటే చెప్తే ఓకే అనమాట. అది గూడా అక్కడ పని మనిషి క్యారెక్టర్‌ని దెబ్బతీసింది. సో, అంటే పని మనుషులందరూ పడుకుంటారనే అర్థం దర్శకుడిది అనే అర్థం వస్తుందక్కడ. సో, అది గూడా తప్పుగా పెట్టాడు. తర్వాత పోలీస్ ఎంక్వైరీలో గూడా వాడు నన్ను దెంగాడని చెప్పి ఎక్కడ చెప్పదు ఆ పని మనిషి.
నాతో ర్యూడ్‌గా బిహేవ్ చేశాడు. వాళ్ళిద్దరూ నాతో ర్యూడ్‌గా కూడా అనదు. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు. మొదటి నుంచి ఆమె సతాయిస్తుందని అంటుంది. ఎస్కేప్ టాక్. సరే పోనీ ఆమె పరువు కాపాడుకోవడం చెప్పుకోలేదని అనుకుందాం. సో, ఈ ఇన్వెస్టిగేషన్ దాంట్లో జడ్జి గారు అన్నీ చూసి లైవ్‌లో పోలీసులను కొట్టడం వీళ్ళంతా తను కొట్టినప్పుడు ఊరుకుంటాడు. అన్నం పెట్టినప్పుడు తింటాడు. అన్నీ అయిపోయిన తర్వాత తన భార్య ఫోటో చింపేస్తే మాత్రం వాళ్ళని కొడతాడు అందరిని. నేహమ్మ దగ్గరికి పోవద్దు, నేహ జోలికి పోవద్దని సైకిక్‌గా ప్రవర్తిస్తాడు. అక్కడే అర్థమైపోతది వాడు పిచ్చోడని చెప్పి. ఆ తర్వాత ఒకసారి రవితేజ ఎవరైతే హీరో ఇప్పుడు క క క్యారెక్టర్ ప్రకారంగా పేరు గౌతమ్ అయితే, అతను ఆమెను కౌగిలించుకున్నందుకు ఆ మందులు వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చే మందులు కింద పడేసి, ఫోన్‌ని పగలగొట్టి, అట్లా నానా హింస చేసి, రేపు నువ్వు వాడిని గనుక పెళ్లి చేసుకుంటే వాడిని చంపేస్తా అంటాడు. లాస్ట్‌కి భయపెట్టేదేదో ఇన్స్‌పెక్టర్ ఈమె అంతా పగిలిన దాని తర్వాత ఇన్ని సార్లు రింగేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళిద్దరిని కలిపేటువంటి ఈ ఈ బాధ ఏదో ముందులే అంటే పోలీస్ ట్రైనింగ్ పోయిందంట ఈమె. ఆమె పోలీస్ ట్రైనింగ్ పోయే వరకు ఈమె ఈ మొత్తం కొన్ని ఏళ్ళు 6 ఏళ్ళు ఏయించుకుందంట ఈమెతో. 6 ఏళ్ళు పోలీస్ ట్రైనింగ్ ఉంటది ఎక్కడైనా. 6 ఏళ్ళు ఏయించుకున్న తర్వాత ఇష్టం లేకుండా పడుకుందంట ఎక్స్‌ప్రెషన్ లేకుండా. ఆ తర్వాత శివాజీ రాజనేమో నా కొడుకుని చేసుకోకపోతే వాడు పిచ్చోడైపోతాడు కాబట్టి నువ్వు పలగొట్టించుకోమ్మా అని చెప్తాడు. ఏందది? అది కరెక్ట్ కాదు గదా! అలా హీరోయిన్ క్యారెక్టర్ పోనీ పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత రెచ్చగొట్టినప్పుడు నా మనసులో వాడే ఉంటాడు, నా మనసులో వాడే ఉంటాడంటే ఏ భర్త అయినా పెళ్లి చేసుకున్నాడు ఎంత విధమైనా సరే, ఎంత మూర్ఖుడైనా సరే, ఎంత శాడిస్ట్ అయినా సరే, ఎంత నీచుడైనా సరే, ఎంత దుర్మార్గుడైన దౌర్భాగ్యుడు ఏవైనా సరే. అయినా పెళ్ళైన తర్వాత భార్య తనతోటే ఉండాలనుకుంటాడు గానీ, ఇంకోరిని ఇష్టపడతాను, నువ్వు వద్దు నాకు ఇష్టం లేదు, నా మనసులో వాడే ఉన్నాడు, ఎప్పుడు నా వాడే భర్త నేను చూడు నేను వాడిని టాటూ చేసుకున్నాను, నేహా గౌతమ్ అని అలాగే ఉంది అని టాటూతో సహా అలాగే పెట్టుకుంటే ఎవడైనా ఓర్చుకుంటాడా? పొడిచి పడదెంగుతాడు. అది కాకుండా ఆ నందు క్యారెక్టర్ వాడు అలా పిచ్చోడు కావడానికి కారణం అది కూడా కదా. సో ఇద్దరు తాగుబోతుల దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు వీడు ఏదో ఫ్రస్ట్రేషన్ అయి ఉన్నాడు అంటే ఒక బార్ గర్ల్ వచ్చి ఇతని దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేసినప్పుడు లాగి కొడతాడు. ఆమె బార్ గర్ల్ కూడా దూరంగానే ఉండాలి లెక్కకైతే. ఆమె మీదకి వస్తే లాగొడితే అందరూ అక్కడ పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ అయిన వాళ్ళు ఇక్కడికి వస్తారా అనే వరకు నా పిల్లం గురించి నువ్వు మాట్లాడతారా అని కొడతాడు. అపార్ట్మెంట్ కూడా దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ నీ పెళ్ళయిందా, నీకు పెళ్లి కాలే, మరి నీకెందుకు రా నా పిల్లం సంగతి అని కొట్టి నేహాన్ గురించి తెలుసు అంటే మీది పక్క అపార్ట్మెంట్ ఈ అపార్ట్మెంట్ కాదని చెప్పి వాళ్ళ అపార్ట్మెంట్ పేరు చేత పక్కకి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ చేసి పోలీసులను కొట్టింది కూడా రికార్డ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులను కొట్టినందుకు 6 సంవత్సరాలు కఠిన శిక్ష అని చెప్పి వేసేస్తారు. వేసిన తర్వాత ఈయన మెంటల్ అసైలం కూడా పంపించండి అని చెప్పేసి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. క్లైమాక్స్లో వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ ఉన్నటువంటి ఎస్ఐ చెప్పి నేను కూడా ఫ్రెండ్ని వాళ్ళకి నేనే సహకరించి వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపాను, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి, వాళ్ళ బెడ్రూమ్లో దూరి మీకు వీడియో తీస్తుందా అది చూపిస్తారు మనకి. చూపించి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. ఈ హ్యాపీగా ఉండేది మొదలే ఉండొచ్చు కదా. అంటే ఆమె మనసులో గౌతమ్‌ని పెట్టుకొని వీనితోటి పగలగొట్టించుకొని ముహూర్తం అంతా వీనితోటి చేయించుకొని వీనితోటి 6 ఏళ్ళు మొత్తం ఫుల్ ఏయించుకొని ఆ తర్వాత మళ్ళీ నా ప్రియుడే దొరికిండు, నేను ఇప్పుడు భయం లేదు నాకు, పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఉందంట. మొదటి నుంచి పోలీస్ ఇన్స్‌పెక్టర్ కదా. ట్రైనింగ్ పోతే 1 ఇయర్ పోతది, 1 ½ ఇయర్ పోతది. 6 ఏళ్ళు పోతది కదా. 6 ఏళ్ళు పిల్లలు కాలేదంట మరి వాడు అంత గట్టిగా ఏస్తుంటే, కారులో కూడా అంత రక్తం వచ్చే రేంజ్‌లో ఏస్తుంటే పిల్లలు కాకుండా ఎలా ఉంటారు? దానికి మీనింగ్ ఏంది? ఏమన్నా ఈమె టాబ్లెట్లు వాడిందా? ఏందా? అది చూపించాలి కదా. తర్వాత ఈ చెప్పిన మాట ఇనదు. ఇనకపోతే సరే యాష్‌ట్రే తీసుకొస్తే నువ్వు నాతోటి ఇవాళ పడుకోకుండా ఉండొచ్చు అనంటే, అంటే ప్రతిరోజు దింగుతున్నాడని అర్థం. ప్రతిరోజు దింగుతున్నాడంటే 365 రోజులు ఇంటూ 6 సంవత్సరాలు. అంటే 3 6ల 18 2000 సార్లు రోజుకొక్కసారన్నా యేసుకుంటే కూడా 2000 సార్లు దింగాడు. దింగిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్రియునితో మళ్ళీ పెళ్లి చేసుకుంది అని అర్థం వచ్చేటట్టు చేశారు. అంత కర్మ అమ్మాయికి ఏమొచ్చింది? సరే పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత శివాజీరాజు ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సాయోధ్యాగాల మధ్యలో లేడు? ఎందుకు పారిపోయాడు? ఇంకో దిక్కు ఎక్కడ ఎందుకున్నాడు? దానికి రీజన్ లేదు. డాక్టర్లను కొడితే డాక్టర్లు ఊరుకుంటారా? డాక్టర్‌ని కంపౌండర్ చిన్న పిల్లల్ని కొట్టినట్టు కొంటారు. చంటిని చూపిచ్చారు. ఇంకొక నర్సుని చూపెడితే వాళ్ళిద్దరిని బెదిరించి, "ఏయ్! మా అన్నయ్య దగ్గరికొస్తే ఇట్లా చేస్తా, అట్లా చేస్తా" అని చెప్పేసి నీకు ఇంకో డాక్టర్ వస్తాడని చెప్పి బెదిరిస్తే వాళ్ళు నోరు మూసుకొని నోరు మూసుకొని అన్నీ చేసుకొని పని చేసిపోతారు. సో ఆడేమిత రౌడీయా? రౌడీ షీటరా? ఏంది ఆ శ్రీనందు అనేది క్యారెక్టర్ కార్తీక్‌ది. ఆ కార్తీక్ గాడు చాలా సతాయిస్తున్నాడని చెప్పేసి భరతని తిట్టడం, అరే! ఒరేయ్! అని అనడం. అవన్నీ బాగున్నాయి క్యారెక్టర్‌లో కాదంటలేను నేను. కాకపోతే ఏందంటే అంత భరించాల్సిన అవసరం ఏముంది ఆ అమ్మాయికి? పెంచాడు శివాజీరాజా. అయ్యా నీ కృతజ్ఞత నమస్తే. నేను ఉద్యోగం చేసి నీకు ఏమన్నా అప్పుంటే తీసుకుంటా. నాకు నీ కొడుకొద్దు నువ్వొద్దని చెప్పి ఈ ఇంట్లోకెళ్ళి దెంగేసేదేదో ముందే దెంగేయొచ్చు కదా. అలా కాకుండా ఎందుకు ఇలా చేసింది అనే దాని క్యారెక్టర్‌కి ఇది లేదు. ఒక లాస్ట్‌కి మనకేదైతే క్లైమాక్స్ చూపిస్తారో పిచ్చాసుపత్రికి వీడు చేరిన తర్వాత నర్సుని చూస్తున్నప్పుడు కళ్ళు చూస్తుంటే కళ్ళు మూసుకొని ఏంట్రా నీకు ఒంట్లో చెవు లేకపోయినా నా దిక్కు చూస్తే ఇంకా నీ చూపు మారలేదేంట్రా అని అంటే, అంటే చెవున్నోడు చూడొచ్చనా? అర్థం ఏంటిది? అట్లాగే పని మనిషి కూడా అబ్బా నాకు ఇంత ఇష్టం ఉందని నాకు ఎప్పుడు చెప్పలే అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చనా? అంటే ఈమె లేనప్పుడు మంచిగా పడుకోవచ్చనా? ఆమె ఏందో గజ గజ వణికిపోతుంది పెళ్ళ మునిగిపోతున్నట్టు. నాకు గుద్దకి దాన్ని క్లోజప్‌లో చూపిస్తా ఉంటారు మన గురించి కూడా. దీన్ని ఎప్పుడో చేస్తాడరా మనకు ముందటి నుంచి అనిపిస్తుంది. లాస్ట్‌కి ఎప్పుడో ఆ పుణ్యకార్యం చేస్తాడు. చేసిన తర్వాత పోలీసులకు కూడా ఆ మాట చెప్పదు. ఆమె ఎందుకు చెప్పలేదు నచ్చిందేమో బాగా.
సో, అట్లా కొన్ని ఈ సినిమాలో కొన్ని అవకతవకలు ఉన్నాయి. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయంలోకొస్తే 'అవికా గోర్' పెర్ఫార్మన్స్ అద్భుతంగా ఉంది. 'శ్రీనందు' సెకండు. ఆ తర్వాత 'శివాజీ రాజా' థర్డు ఈ సినిమాలో. ప్రాణప్రతిష్ఠ చేశారు వీళ్ళ వీళ్ళ పాత్రలకి. 'నందు' లైఫ్‌లో మర్చిపోలేని క్యారెక్టర్ ఇది. సో, 'నందు' రీసెంట్ మూవీస్ గురించి మాట్లాడితే మనము అతను ఈ రీసెంట్‌గా వచ్చినటువంటి ఫిలిమ్స్‌లో ఒక కాలనీ అపార్ట్మెంట్‌లో చేసినటువంటి క్యారెక్టర్లు లాంటి సినిమా 'సైక్ సిద్ధార్థ' అనే సినిమాలో చేసిన క్యారెక్టర్‌కి, ఈ క్యారెక్టర్‌కి కొన్ని పోలికలున్నాయి. దగ్గర దగ్గర అలాగే ఉంటుంది. అట్లాగే 'మంత్ ఆఫ్ మధు' అని ఒక సినిమా వచ్చింది. సో, ఆ 'మంత్ ఆఫ్ మధు'లో హీరోయిన్ ఎవరు? మనకు టీవీ యాంకర్‌గా ఫేమస్ అయినటువంటి నటి. మనకు తెలుసు కదా ఆ నటి. సో, ఆమె శ్రీకాంత్ నాగోతి డైరెక్షన్‌లో చేసినటువంటి 'మంత్ ఆఫ్ మధు'లో మనకు స్వాతి హీరోయిన్‌గా నటించగా, మనకి నవీన్ చంద్ర హీరోగా నటించాడు. ఆ 'మంత్ ఆఫ్ మధు' సినిమా ప్రభావం కూడా ఈ సినిమా మీద ఉంది. అందులో కూడా బూతులున్నాయి. అందులో కూడా కొంచెం కంటెంట్ ఈ రకంగా ఉంటది. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్. తర్వాత ఈ 'సైక్ సిద్ధార్థ'లో కూడా హీరో క్యారెక్టరైజేషన్ సేమ్ ఉంటుంది. ఈ రెండిటిని వండి ఈ సినిమాగా అంటే రూపుదిద్దుకున్నారా అనేటువంటి క్యారెక్టరైజేషన్స్‌లో మాత్రం పోలికలు కనబడ్డాయి నాకైతే. కానీ ఈ సినిమాలో కొన్ని మెచ్చుకోదగ్గ అంశాలేంటంటే, ఒక డిఫరెంట్‌గా నందును డిఫరెంట్ క్యారెక్టర్‌లో చూపించే ప్రయత్నం చేస్తే, తనకొచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకున్నాడు నందు. చాలా చేశాడు. 'అవికా గోర్' మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ అంత చేస్తుందని చెప్పి ఎవరు అనుకోలేదు. సో, ముఖ్యంగా ఎటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో, ఆ సన్నివేశాలకు ఆమె ఒప్పుకోవడం ముఖ్యంగా ఆమె అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయదు కాబట్టి, ఆమె ఒప్పుకోవడము కూడా గొప్ప విషయమే అని చెప్పాలి. ఎందుకంటే 'అవికా గోరు' చేసినటువంటి ఇంతకుముందు సినిమాల్లో 'లిప్ లాక్' ఒక సినిమాలో ఉంది. వేరే సినిమాలో హిందీ సినిమా చేసిందామె. ఆ సినిమాలో 'లిప్ లాక్' మాత్రం ఉంది. సో, ఉన్నా కూడా ఏమైనా ఈ టైప్ ఆఫ్ కొంచెం బోల్డ్ సినిమా చేయడం మాత్రం ఇది గొప్ప విషయం. 'బాలికా వధు'తో పేరొచ్చిన ఈమె 'ససురాల్ సిమర్‌కి' అని చెప్పి 'ఉయ్యాల జంపాల' అని తెలుగు సినిమాలో 1920 అనే సినిమాలో రీసెంట్‌గా యాక్ట్ చేయడం జరిగింది. సో, ఈ సినిమాలన్నిటి తర్వాత మించి ఇప్పుడు ఈ సినిమాలో తను ఊహించని విధంగా కనబడింది. మనం ఎవరు ఊహించని విధంగా కనబడింది. సో, ఆమె ప్రాణ ప్రతిష్ఠ చేసింది ఆ క్యారెక్టర్‌ని, నేహ క్యారెక్టర్‌ని. సో, 'నందు' క్యారెక్టర్ పేరు కార్తీకు. కార్తీకు ఒక బడి పంతులు అంటే టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈమె. ఆమె తోటి టీచర్ దగ్గరికెళ్ళి, "ఏయ్! నా భార్య ఎక్కడ పోయిందో చెప్పాను" అంటే తోటి పిల్లలందరూ వీడియో తీసేస్తే, అదెక్కడ స్టూడెంట్స్ అంతా వీడియో తీస్తే, వాళ్ళందరికి నమస్కారం పెట్టి, "నా భార్య మీద ప్రేమ మీరైనా చెప్పండి" అంటూ ఆ ప్రేమ పాట కూడా పెట్టారు. అక్కడ బోర్ కొడుతుంది ఆ పాట. సో, అది పక్కన పెడితే, తర్వాత ఈమె చెప్పకుండా పారిపోవడం, వారం తర్వాత రావడం, వచ్చిన తర్వాత ఇతనితో దూరంగా ఉండడము, యాష్‌ట్రే నీతో పడుకోకుండా ఉంటానంటే యాష్‌ట్రే తెచ్చిస్తానని దబదబ తెచ్చియడము. ఆ తర్వాత పొగ తాగినప్పుడు పక్కకు జరిగిపోవడం ఈమె. ఆ తర్వాత ఈమె ఇష్టం లేకున్నా పడుకునేటువంటి ప్రయత్నాలు చేయడము. ఒంటి మీద చెయ్యేస్తే నేను కాల్చుకుంటానని ఆమె బెదిరించడము. తర్వాత ఇట్లా గొంతు మీద కత్తి పెట్టుకొని నేను చచ్చిపోతాను నువ్వు ముట్టుకుంటే ఆ పని ముందు నుంచి చేయొచ్చుగా, ఎందుకు చేయలేదామె? అది కొన్ని మీనింగ్‌లెస్‌గా ఉంటుంది. అంటే స్కూల్‌కి నేను ఆటోలోనే పోతాననడము, కార్‌లో ఈడ రేప్ జేయడము. ఆ రేప్ జేసినప్పుడు ఎక్కడ ఆమె కంప్లెయింట్ జేయదు. నోరు మూసుకొని, నొక్కి, ఏడ్చుకొని ఊరుకుంటుంది. ఆ ఫ్రెండ్ ఆటోలో తీసుకెళ్ళి హాస్పిటల్ దించేసి, కింద దించేసి ఎళ్ళిపోతదా? హాస్పిటల్‌కి తీసుకెళ్తే హాస్పిటల్‌లో ఏం జేస్తారు? ఇంత టాబ్లెట్‌లేసి ఇంత తూర్చి పంపిస్తారు. ఇంకేం జేస్తారు అంతకన్నా? సో, దానికి పక్కన ఆమె ఒక 1 అవర్ క్లాస్ టైం పెట్టొచ్చు కదా! అదే ఆటో ఎక్కిన ఆటోనే దిక్కి ఎళ్ళిపోతుంది. నేను రావాలానే అని అడుగుతుంది. వద్దులే పర్లేదు నేను మీదికెళ్ళిపోతానంటే మీదికెళ్ళిపోతది హాస్పిటల్‌కి. అట్లా కొన్ని సన్నివేశాలలో కొంచెమన్నా ఎంత డ్రామా అయిన ఫిలిం అనేది ఎంత డ్రామా అయినా కొంచెమన్నా నేల విడిచి సాము చేయకుండా కొన్ని సన్నివేశాలన్నా లాజిక్‌లో ఉంటే ఆ సినిమాలు ఆడతాయి. లాజిక్ పూర్తిగా విడిచేసి మనము అవుట్ ఆఫ్ లాజిక్ ఎళ్ళిపోతే సినిమాలు ఆడడం కష్టం. కాకపోతే దీనికి అగ్లీ స్టోరీ అని మళ్ళీ తెలుగులో లేకుండా ఇంగ్లీష్‌లోనే, నేనని చెప్పింది అర్థమైందా? ఫాంట్ కూడా ఇంగ్లీష్‌లోనే 'అగ్లీ స్టోరీ' అనే టైటిల్ పెట్టి, ఆ 'అగ్లీ స్టోరీ' ఫాంట్ కూడా ఇంగ్లీష్‌లోనే పెట్టి, ఒక ఆకర్షణీయమైనటువంటి డిజైన్ మాత్రం పెట్టారు. నందు ఏదో చేస్తున్నాడు ఈమెకి అన్నట్టుగా. సో, మొత్తానికి ఏంటంటే తెలుగు సినిమా అయినా కూడా అడల్ట్ సర్టిఫికేట్‌తో వచ్చిన ఈ సినిమా ఒక నిర్మాణ విలువల ప్రకారంగా బాగానే ఉందనిపిస్తుంది. ఒక వెరైటీ స్టోరీగా ట్రై చేశారు. కాకపోతే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా వస్తే ఈ బాధలేంట్రా బాబు! ఈ శాడిజాలేంట్రా బాబు! అని అనిపించక మాత్రం మానదు మనకి. ఓవరాల్‌గా ఏంటంటే 'అగ్లీ స్టోరీ' నందు జీవితంలో
అవికా గౌర్ లైఫ్‌లో, శివాజీరాజు లైఫ్‌లో ఈ ముగ్గురు లైఫ్‌లో మాత్రం మరపులేని ఒక మంచి పర్ఫార్మెన్స్ ప్రకారంగా గొప్ప సినిమాలు. 'రవితేజ' ప్లేస్‌లో ఇంకొంచెం 'రవితేజ' అంటే ఈ 'రవితేజ మహాదాస్యం' ప్లేస్‌లో ఇంకొంచెం అట్రాక్టివ్ హీరో, కొంచెం ఆమె కన్నా కొంచెం పెద్దగా కనిపించే హీరో. ఒక డైలాగ్ బాగుంది నందుది. వాడు నాలో సగం ఉంటాడే. అన్ని విధాలా సగం. అన్ని పార్ట్స్‌లలో కూడా సగం ఉన్నాడు అనిపించే విధంగా ఉన్న హీరోని కాకుండా ఇంకొంచెం అట్రాక్టివ్‌గా ఉంటే బాగుండేది. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా అంత పొందికగా అనిపించలేదు. సడెన్‌గా ఎందుకు మాయమైపోయాడు హీరో? ఎందుకు మాయమైపోయాడు? తర్వాత ఎందుకు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? ఇదే ధైర్యం ఆ పోలీసు ఫ్రెండ్ తోటి, ఆ లేడీ పోలీస్ ఫ్రెండ్‌తో, ఎస్ఐ గారితోటి ఎందుకు ఈమె ముందు నుంచి కోఆర్డినేట్ చేసుకోలేదు అనే దానికి లాజిక్ లేదు. శివాజీ రాజా తను ఇన్ని రోజులు పెంచినందుకు నువ్వు నా కొడుకుతో బతుకు అనడం లాజిక్ లేదు. ఆ బొమ్మకు ఉరితాడేసినట్టుగా చేసి నందు ఆమెను ప్రేమిస్తున్నాడా? ద్వేషిస్తున్నాడా? ఆమెను తింటున్నాడు, సంతోషపరుస్తున్నాడు. చూడకుండా ఎంత కష్టం తెలుసా అనే ఇష్టమైన వ్యక్తి నాతో ఉండకపోతే అనేది. ఇష్టమైన వ్యక్తి ఉండకపోతే ఎవరికైనా కష్టమే. సో, అట్లాంటి కొన్ని భావాలు కొన్ని అద్భుతంగా ఉన్నా కూడా ఆడు అదేను ప్రేమిస్తున్నాడా? ప్రేమించలేడా? అనేది డైరెక్టర్ కూడా చెప్పలేడేమో. చివరికి దాకా రచయిత దర్శకుడైన ప్రణవ్ స్వరూప్ కూడా చెప్పలేడేమో. అంటే మన నందుని మంచి లవర్ అనుకోవాలా? మంచి భర్త అనుకోవాలా? ఒకటి శాడిస్ట్ అనుకోవాలా? సైకో అనుకోవాలా? ఆడు వెధవ అనుకోవాలా? దుర్మార్గుడు అనుకోవాలా? మంచోడు అనుకోవాలా? చెడ్డోడు అనుకోవాలా? ఏది అర్థం కాదు మనకి. క్యారెక్టరైజేషన్ మాత్రం ఆ ప్రెజెంట్ చేసిన పెద్ద పెద్ద కళ్ళతోటి ఇందాకే 'సైక్ సిద్ధార్థ'లో చేసినటువంటి క్యారెక్టర్ లాంటి రిపీట్ క్యారెక్టర్ మళ్ళీ సెకండ్ పార్ట్ లాగా శ్రీనందు చేసినటువంటి క్యారెక్టర్ నటుడిగా మాత్రం అతనికి తృప్తినిచ్చే క్యారెక్టర్. అట్లాగే ఈ అవికా గౌరు నేహా పాత్రలో ఒదిగిపోయింది. సీసాలకు దూరిపోయినట్టు దూరిపోయింది. సరే మనకి ఆమె పక్కన ఏ విధంగా ఉన్నా 'రవితేజ మహాదాస్యం' నటన మాత్రం పేరు పెట్టకుండా ఉన్నంతలో చేశాడు. లేడీ ఇన్స్‌పెక్టర్‌గా చేసిన అమ్మాయి కూడా చేసింది. శివాజీ రాజా కూడా చేశాడు. అద్భుతంగా చేశాడు శివాజీ రాజా నారాయణరావు పాత్రలో. అట్లాగే అక్క అంటూ నేను నీకు అక్కనంటే అక్క వెనక నుంచో కొట్టొచ్చా అక్క అంటూ నందు కొట్టేటువంటి సన్నివేశాలు ప్రేక్షకులను నవ్వు తెప్పించాయి. సో, నవ్వు తెప్పించాయంటే మంచి ఎంజాయ్ చేశారు ఆ సన్నివేశాన్ని. ఇందులో ఎంజాయ్ చేసే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కారులో చేసే సన్నివేశం ఒకటి ఎంజాయ్ చేసేటట్టున్నది. ముందు చూపించి క్లోజప్‌లో పెట్టి వెనకకెళ్ళిపోతుంది. కానీ ముందులో ఎప్పుడైనా డైరెక్టర్ గారు లేకుంటే వాళ్ళ రైటర్ గారు అయినటువంటి స్వరూప్ గారు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా కష్టం అందుల. అది అనుభవపూర్వకంగా చెప్తున్నాం మేము. ముందుకు సీట్లలో చేయడం కష్టము. వెనక సీట్ల ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఛాన్సెస్ కాదు కన్వీనియంట్ ఉంటుంది వెనక సీట్ అది కష్టము. సో, ఇది ఇట్లాంటి కొన్ని చూసుకొని అగ్లీ స్టోరీని ఇంకొంచెం అందంగా స్టోరీగా తీసేటువంటి అవకాశం పేరే అగ్లీ స్టోరీ పెట్టుకున్నారు కాబట్టి ఇంక మనం దాని మీద కామెంట్ చేయాల్సింది ఏం లేదు. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3/5. 3 దాకా కూడా ఎందుకెళ్ళానంటే అట్లీస్ట్ నటన స్టాండర్డ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. స్క్రీన్ ప్లే పరంగా కూడా కొన్ని కొద్దో గొప్ప ఎందుకంటే ముందుకు వెళ్తూ కథ వెనకకెళ్తూ, ముందుకెళ్తూ కథ వెనకకెళ్తూ ఏదో వెరైటీ కన్‌ఫ్యూజ్ లేకుండా వెరైటీ చేసే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే నందు కనపడ్డప్పుడు ఇప్పుడు ఇది ఇహం అన్నట్టు. అంతకుముందు ఫ్లాష్ బ్యాక్ చిన్నప్పుడు వీళ్ళున్నారు. వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. ఆ తర్వాత ఈమె అనాథ అయింది. శివాజీ పెంచుకున్నాడు. పిల్లాడు అక్కడ చిన్నప్పుడు స్కూలు పెళ్ళికి పోతే ఈమె భయపడతాము. ఆడు బయట నుండి పరిచయం చేసి నువ్వు నాకు ఇష్టపడుతున్నా అని చెప్పు అని చెప్పడము. ఇవన్నీ ఉన్నాయి. సో, 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్‌కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్‌రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సింపుల్‌గా ఒకటే మాట. ఒక డిఫరెంట్ సినిమాని చూడాలనుకుని లాజిక్స్ పక్కన పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రం పర్వాలేదు అనిపించే సినిమా. 3/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. వన్స్ అగైన్ అగ్లీ స్టోరీ రివ్యూ. మళ్ళీ రివ్యూలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జై హింద్. జై హింద్.